ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. Jeremiah chapter 29 verse 11. For I know the plans I have for you, declares the Lord, plans for welfare and not for evil, to give you a future and a hope. ఈ మాటలు మనం చూసినట్లయితే దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నటువంటి మాటలు. ఇశ్రాయేల్ ప్రజలు బబులోను దేశానికి 70 సంవత్సరాలు చెరలో ఉండుట కొరకై కొనిపోబడక మునుపు దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై మాటలు పలుకుతూ వస్తున్నాడు. కాబట్టి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. కాబట్టి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క తిరుగుబాటు స్వభావాన్ని బట్టి బబులోను దేశంలో 70 సంవత్సరాల వారిని బానిసలుగా ఉండటకు దేవుడు వారిని చెరగా కొనిపోయేటువంటి సందర్భంలో మాటలు చెప్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఎన్నో పాఠాలు, ఎన్నో గుణపాఠాలు నేర్పించాలని దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఏమి జరిగినప్పటికీ కూడా దేవుడు అవి హానికరమైనవి కాదు కానీ సమాధానకరమైన ఉద్దేశములుగా రాబోయే దినములలో మనకు నిరీక్షణ కలుగుట కొరకై కొన్ని పరిస్థితులు దేవుడు మనకు అనుమతిస్తూ ఉంటాడు. యోబు జీవితంలో మనము చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే యోబు యొక్క జీవితము ప్రారంభము ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఒకే దినమున తన కుమారులు, కుమార్తెలు, ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యమును సమస్తమును కోల్పోయినటువంటి వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, తన శరీరములో భయంకరమైనటువంటి రోగముతో బాధపడుతూ వస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో యోబుకు ఒక నిరీక్షణ ఉంది, ఒక సమాధానం ఉంది. అందుకే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా కానీ చెప్తూ వస్తున్నాడు. కాబట్టి యోబు యొక్క జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఉంచుతూ వచ్చాడు. కాబట్టి తిరిగి యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూస్తే మొదట ఆశీర్వదించినంత కంటే 2 ఆశీర్వాదము దేవుడు యోబుకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఏది అనుమతించినప్పటికీ కూడా అది దేవుడు ఒక ఉద్దేశపూర్వకముతో, ఒక ప్లాన్స్, ఒక పథకం ప్రకారంగా దేవుడు మనకు ఏదైనా అనుమతిస్తూ ఉంటాడు. అందుకే రోమా 8:28 కూడా మనం చూస్తాము, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని. కాబట్టి మన జీవితంలో దేవుడు మేలు కొరకై సమస్తమును కూడా దేవుడు మరి జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన చిత్తమునకు మనం లోబడినప్పుడు మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదో మనము తర్వాత దినాల్లో మనము చూసేవారంగా ఉంటున్నాం. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు మరి బబులోను దేశమునకు చెరగా వెళ్ళక మునుపు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానముగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఉదయకాల సమయంలో నా జీవితంలో కూడా దేవుడు ఏదైనా అనుమతిస్తూ ఉంటే వాటిని సంతోషంగా మనము స్వీకరించే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఒక ఉద్దేశము మన ఎడల కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని ఒక దినాన నెరవేర్చబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన దేవుడు మన కొరకు సిద్ధపరచబోతూ ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అయితే ప్రభు చిత్తానికి మనము అప్పగించుకున్నప్పుడు, ప్రభు యొక్క మరి రీతిలో, ప్రభు యొక్క మార్గంలో మనం నడుచుకున్నప్పుడు ప్రస్తుతం అవి దుఃఖకరముగానే ఉండొచ్చు, కానీ చివరి దినాల్లో మరి దేవుడు గొప్ప ఆశీర్వాదం, ఇప్పుడు పడేటువంటి శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు వీటన్నిటిని కూడా ఒక దినాన బహుమానములుగా మార్చబోతున్నాడు. కాబట్టి నీ జీవితాన్ని, నా జీవితాన్ని గొప్ప ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.